శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ షోడశోధ్యాయ గణేశ శిరశ్ఛేదము. బ్రహ్మోవాచ ఇతి శ్రుత్వా మహేశానో భక్తానుగ్రహకారకః త్వద్వాచా యుద్ధకామో భూతేన బాలేన నారద విష్ణుమాహూయ సమ్మంత్ర్య బలేన మహతాయుతః సమరసమ్ముఖస్తస్యాప్య భూద్దేవస్త్రిలోచనః దేవాశ్చ యూధుస్తేన స్మృత్వా శివపదాంబుజం మహాబలా మహోత్సాహః శివసదృష్టిలోకితాః యుయుధేధ హరిస్తేన మహాబల పరాక్రమః మహాదివ్యాయుధో వీరః ప్రవణః శివరూపకః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ నారద, భక్తులను అనుగ్రహించు మహేశ్వరుడు ఈ నీ మాటను విని నీ మాటచే ఆ బాలునితో యుద్ధమును చేయుటకు నిశ్చయించెను. ముక్కంటి దేవుడు విష్ణువును పిలిచి ఆయనతో సంప్రదించి పెద్ద సైన్యముతో దేవతలతో కూడి గణేశుని ఎదుట నిలబడెను. మహాబలము గలవారు, గొప్ప ఉత్సాహము గలవారు, శివుని మంచి చూపు ప్రసరించిన వారు అగు దేవతలు శివుని పాదపద్మములను స్మరించి వానితో యుద్ధమును చేసిరి. మహాబల పరాక్రమశాలి, గొప్ప దివ్యమగు ఆయుధములు గలవాడు, వీరుడు, సమర్థుడు, శివస్వరూపుడు విష్ణువు అప్పుడు అతనితో యుద్ధమును చేసెను. యశ్చ గణాధిపశోధ జఘానామరపుంగవాన్ హరించ సహసా వీర శక్తిదత్త మహాబలః సర్వే అమర గణాస్తత్ర వికుంఠిత బలామునే అభూవన్ విష్ణునాథేన హత యశ్చ పరాగ్ముఖాః శివోపి సహ సైన్యేన యుద్ధం కృత్వా చిరం మునే వికరాళం చ తం దృష్ట్వా విస్మయం పరమం గతః. శక్తిచే ఇయ్యబడిన మహాబలము గల ఆ గణాధిపుడు అప్పుడు కర్రతో దేవశ్రేష్ఠులను మరియు విష్ణువును వెంటనే కొట్టెను. ఓ ముని, విష్ణువుతో సహా దేవతలందరూ ఆ వీరునిచే కర్రతో కొట్టబడిన వారై మొక్కవోయిన బలము గలవారై వెనుకకు దిగిరి. ఓ ముని, శివుడు కూడా సైన్యముతో కూడి చిరకాలము యుద్ధము చేసి భయమును గొల్పుచున్న ఆ గణేశుని గాంచి మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. చలేనైవ చ హంతవ్యో నాణ్యథా హన్యతే పునః ఇది బుద్ధిం సమాస్తాయ సైన్యమధ్యే వ్యవస్థితః శివే దృష్టే తదా దేవే నిర్గుణే గుణరూపిణి విష్ణౌ చైవాద సంగ్రామే ఆయాతే సర్వదేవతాః గణాశ్చైవ మహేశస్య మహాహర్షం తదాయయుః సర్వే పరస్పరం ప్రీత్యా మిలిత్వా చక్రురుత్సవం అద శక్తి సుతో వీరో వీరగత్యా స్వయష్టితః ప్రథమం పూజయామాస విష్ణుం సర్వసుఖావహం. వీనిని మోసముతో మాత్రమే సంహరింపవచ్చును, మరి ఒక విధముగా వీనిని సంహరించుట సంభవం కాదు. శివుడు ఈ విధముగా నిశ్చయించుకొని సైన్య మధ్యములో నిలబడెను. నిర్గుణుడే అయినను సగుణుడై రూపమును స్వీకరించిన శివదేవుడు మరియు విష్ణువు కూడా యుద్ధములోనికి రాగానే సర్వదేవతలు మరియు మహేశుని గణములు కూడా గొప్ప హర్షమును పొందిరి. వారందరూ ఒకరితోనొకరు కలుసుకొని ఉత్సవమును చేసిరి. అప్పుడు శక్తిపుత్రుడు వీరుడు అగు గణేశుడు వీరగతిని ప్రదర్శించి మున్ముందుగా సుఖములన్నింటికీ విష్ణువును తన కర్రతో పూజించెను. అహం చ మోహయిష్యామి హన్యతాం చ త్వయా విభో చలం వినాన వధ్యోయం తాపసోయం దురాసదః ఇతి కృత్వా మతిం తత్ర సుసమ్మంత్ర్య చ శంభునా ఆజ్ఞాం భవచ్చైవి విష్ణుర్మోహపరాయణః శక్తిద్వయం తథాలీనం హరిం దృష్ట్వా తథావిధం దత్వా శక్తిబలం తస్మై గణేశాయ భవన్మునే శక్తిద్వయేద సంలీనే యత్ర విష్ణు స్థితః స్వయం పరిగం క్షిప్తవాంస్తత్ర గణేశో బలవత్తరః. ఓ విభు, నేను ఇతనిని మోహింపజేసిన సమయంలో నీవాతనిని వధించుము. ఈ తపస్యాలని సమీపించుట సంభవము కాదు. ఈతనిని మోసము లేకుండా వధింపజాలము. ఇట్లు నిశ్చయించి శంభునితో సంప్రదించి ఆయన అనుమతిని పొంది విష్ణువు గణేశుని మోహింపజేయు ప్రయత్నంలో లీనమయ్యెను. ఓ మహర్షి, ఆ విధముగా మోహింపజేయుటలో నిమగ్నమై ఉన్న విష్ణువుని గాంచి శక్తిమాతలిద్దరూ తమ శక్తి బలమును ఆ గణేశునికి ఇచ్చిరి. ఆ శక్తిమాతలిద్దరూ అంతర్ధానము కాగానే ఇనుబడించిన బలము గల గణేశుడు విష్ణువు స్వయముగా నిలబడి ఉన్న స్థలమునకు పరిఘను విసిరివేసెను. కృత్వా యత్నం కిమప్యత్ర వంచయామాస తద్గతిం శివం స్మృత్వా మహేశానం స్వయం ప్రభుం భక్తవత్సలం ఏకతస్తన్ముఖం దృష్ట్వా శంకరోప్యాజగామః స్వత్రిశూలం సమాదాయ సక్రుద్ధో యుద్ధకామ్యయా స దదర్శాగతం శంభుం శూలహస్తం మహేశ్వరం హంతుకామం నిజం వీరః శివాపుత్రో మహాబలః శక్త్యా జఘాన తం హస్తే స్మృత్వా మాతృపదాంబుజం గణేశో మహావీరః శివశక్తి ప్రవర్ధితః.
విష్ణువు తనకు ప్రభువు భక్తవత్సలుడు మహేశ్వరుడు శివుని స్మరించి చాలా కష్టపడి ప్రయత్నించి ఆ పరిగ యొక్క మార్గం నుండి తప్పించుకొనెను. శంకరుడు విష్ణువు యొక్క ముఖమును చూచి కోపించి తన త్రిశూలమును చేతబట్టి యుద్ధమును చేయు కోరికతో ఒకవైపు నుండి ముందునకు వచ్చెను. మహేశ్వరుడు శంభుడు శూలమును చేతబట్టి తనను సంహరించగోరి మీదకు వచ్చుచుండుటను మహాబలుడు వీరుడు అగు పార్వతీ తనయుడు గాంచెను. శివుని శక్తిచే వర్ధిల్లినవాడు మహావీరుడు అగు శివుడు తల్లి పాదపద్మములను స్మరించి శక్తితో శివుని ఛాతీపై కొట్టెను. త్రిశూలం పతితం హస్తాచ్చివస్య పరమాత్మనః దృష్ట్వా స దూతికస్తం వై పినాకం ధనురాదదే తమప్య పాతయద్భూమౌ పరిఘేన గణేశ్వరః హతాః పంచతథా హస్తాః పంచభిః శూలమాదదే అహో దుఃఖతరం నూనం సంజాత మధునా మమ భవేత్పునర్గణానాం కిం భవాచారి జగావితి ఏతస్మిన్నంతరే వీరః పరిఘేన గణేశ్వరః జఘానస గణాన్ దేవాన్ శక్తిదత్త బలాన్వితః. మంచి లీలలను ప్రదర్శించే శివపరమాత్మ త్రిశూలము చేతి నుండి క్రింద పరుటను గాంచి పినాక ధనస్సును తీసుకొనెను. గణేశుడు పరిగతో దానిని కూడా నేలపై పడవేసెను. మరియు శివుని 5 చేతులను పరిగతో కొట్టెను. అప్పుడు శివుడు ఇంకో 5 చేతులతో శూలమును బట్టెను. లోకాచారమును అనుసరించి శివుడు ఇట్లు పలికెను, అహో ఈనాడు నాకు పెద్ద దుఃఖము సంప్రాప్తమైనది, ఇది నిశ్చయము. ఇప్పుడు గణముల గతి ఏమగును? ఇంతలో శక్తిమాతలిచ్చిన బలముతో కూడియున్న వీరుడుగు ఆ గణేశుడు పరిగతో గణములను దేవతలను మోదెను. గతా దశ దిశో దేవాః స గణాః పరిఘార్దితాః న తస్తుః సమరే కేపి తేనాద్భుత ప్రహారిణ విష్ణుస్తం చ గణం దృష్ట్వా ధన్యోయమితి జాబ్రవీత్. మహాబలో మహావీరో మహాసూరో రణప్రియః బహవో దేవతాశ్చైవ మయా దృష్టాస్తదా పునః దానవో బహవో దైత్య యక్ష గంధర్వ రాక్షసాః నైతేన గణనాథేన సమతాం యాంతి కేపి చ త్రైలోక్యేऽప్యఖిలే తేజోరూప శౌర్య గుణాదిభిః. పరిగచే పీడింపబడిన దేవతలు గణములు 10 దిక్కులకు పరిగెత్తిరి. అద్భుతముకు ప్రహారమునిచ్చే ఆ గణేశుని ఎదుట యుద్ధములో ఎవ్వరైనను నిలవలేకపోయిరి. ఆ గణేశుని చూచి విష్ణువు ఇట్లనెను, ఈతడు ధన్యుడు, మహాబలుడు, మహావీరుడు, మహాసురుడు. ఈతనికి యుద్ధమునందు ప్రీతి మెండు. నేను దేవతలను, దానవులను, రాక్షసులను, యక్షులను, గంధర్వులను, దితిపుత్రులను అనేక మందిని చూచితిని. తేజస్సు, రూపము, శౌర్యము, గణములు మొదలగు వాటిలో ఈ గణేశునితో సరిదూగగలవారు ముల్లోకములలో ఒక్కరైనను లేరు. ఏవం సంబ్రువతే ముష్మై పరిఘం భ్రమయన్ సచ చిక్షేప విష్ణవే తత్ర శక్తిపుత్రో గణేశ్వరః చక్రం గృహీత్వా హరిణా స్మృత్వా శివపదాంబుజం తేన చక్రేణ పరిఘో ధృతం ఖండీకృతస్తదా ఖండం తు పరిగస్యాపి హరయే ప్రాక్షిపద్గణః గృహీత్వా గరుడేనాపి పక్షినా విఫలీకృతః. ఏవం విచరితం కాలం మహావీరా ఉభావపి విష్ణుశ్చాపి గణశ్చేవ యూధాతే పరస్పరం. విష్ణువు ఇట్లు పలుకుచుండగానే పార్వతీతనయుడగు గణేశుడు పరిఘను త్రిప్పి విష్ణువుపైకి విసిరేను. అప్పుడు విష్ణువు శివుని పాదపద్మమును స్మరించి చక్రమును చేతబట్టి ఆ చక్రముతో వెంటనే పరిఘను ముక్కలు చేసెను. ఆ గణేశుడు పరిఘ ముక్కను విష్ణువుపైకి విసిరెను. గరుడ పక్షి దానిని పట్టుకొని వ్యర్థము చేసెను. ఈ విధముగా మహావీరులకు విష్ణు గణేశులిద్దరూ ఆయుధములను ఒకరిపైనొకరు ప్రయోగించుచు చిరకాలము యుద్ధము చేసిరి. పునర్వీర వరహ శక్తిసుత స్మృత శివో బలి గృహీత్వా యష్టి మతులాం తయా విష్ణుం జఘానః అవిషహ్య ప్రహారం తం స భూమౌ నిపపాతః ధృతముత్థాయ యూధే శివాపుత్రేణ తేన వై ఏతదంతరమాసాద్య శూలపాణిస్తథోత్తరే ఆగత్య చ త్రిశూలేన తచ్చిరో నిరకృంతత భిన్నే శిరసి తస్యైవ గణనాదస్య నారద గణసైన్యం దేవసైన్యమభవచ్చ సునిశ్చలం. గొప్ప వీరుడు బలశాలియగు పార్వతీతనయుడు తల్లిని స్మరించి సాటిలేని కర్రను మరలా చేతబట్టి దానితో విష్ణువును కొట్టెను. ఆ దెబ్బకు తాళలేక అతడు నేలపై పడెను. ఆయన మరలా వెంటనే లేచి పార్వతీపుత్రునితో యుద్ధము చేసెను. ఈ అవకాశమును పరికించి శివుడు శూలమును చేతబట్టి చొచ్చుకొని వచ్చి త్రిశూలముతో అతని శిరస్సును పెరికివేసెను. ఓ నారద, గణేశుని శిరస్సు నరకబడుటను గాంచిన గణసైన్యము మరియు దేవసైన్యము లేశమైనను కదలిక లేకుండా నుండెను. నారదేన త్వయాగత్య దేవ్యై సర్వం నివేదితం మానిని శ్రూయతాం మానస్త్యాజ్యో నైవ త్వయాధునా ఇత్యుక్త్వాంతర్హితస్తత్ర నారదస్త్వం కలిప్రియః అవికారి శంభుర్మనోగతికరో ముని. అప్పుడు నీవు వెళ్ళి పార్వతీదేవికి వృత్తాంతమునంతయు విన్నవించితివి. ఓ మానవతి, వినుము. ఇప్పుడు నీవు అభిమానమును ఎట్టి పరిస్థితుల్లోనైనను వీడరాదు. ఓ నారద, కలహప్రియుడవగు నీవు ఇట్లు పలికి అచట అంతర్హితుడవైతివి. నీవు వికారము లేనట్టియు ఎల్లవేళలా మనస్సులో శివుని స్మరించే మహర్షివి.
ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే గణేశ శిరశ్ఛేదన వర్ణనం నామ షోడశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత ఎందు కుమారఖండలో గణేశ శిరశ్ఛేదనమనే 16వ అధ్యాయము ముగిసినది.